హలో గైస్, వెల్కమ్ టు మూవీస్ చాట్. ఈ వీడియోలో 8 తెలుగు డబ్ మూవీస్ లిస్ట్ చెప్తా. అన్ని హారర్ డార్క్ మూవీస్ అన్నమాట. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇంకా MX ప్లేయర్ లో ఫ్రీగా ఉన్నవి కూడా చెప్తా. సరే, ఇంకా సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసేయండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. మళ్ళీ నెంబర్ 1 లో ఉండేది ద బాయ్. 2016 లో రిలీజ్ అయింది. ఒక యంగ్ అమెరికన్ అమ్మాయి వచ్చేసి ఒక జాబ్ తీసుకుంటది. ఏంటంటే ఒక ఓల్డ్ కపుల్స్ ఉండే ఇంట్లో వాళ్ళకి ఒక డాల్ ఉంటది. ఆ డాల్ ని తను టేక్ కేర్ చేయాలి. తను స్టార్టింగ్ లో డాలే కదా అని వర్క్ కమిట్ అయిపోతుంది. బట్ వెళ్తూ వెళ్తూ చాలా డార్క్ సీక్రెట్స్ రివీల్ అవుతుంది. ఇంకా చాలా హారర్ ఎలిమెంట్స్ జరుగుతాయి. చాలా భయం వేస్తుంది. సో దాని తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీ అయితే స్టార్టింగ్ ఒక 10 minutes అలా స్టోరీ లోపల వెళ్తుంది. దాని తర్వాత చాలా గ్రిప్పింగ్ గా వెళ్ళిపోద్ది. అసలు సీక్రెట్ ఏంటి అని తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలా డిస్టర్బింగ్ సీన్స్ అయితే చాలా ఉంటది. అడల్ట్ సీన్స్ అయితే చాలా మైల్డ్ గా అక్కడక్కడ చూపించింటారు. అవి కొంచెం మీరు స్కిప్ చేసేస్తే మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక డీసెంట్ హారర్ మూవీ. మీరు ఒక హారర్ ఇంకా థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళైతే మీకు డెఫినెట్ గా సూట్ అవుతుంది. ఇంకా కొన్ని ఆడియన్స్ కి అయితే స్లోగా ఫీల్ అవ్వచ్చు, బట్ మూవీ మాత్రం చాలా భయపడుతుంది. మీకు ఈ మూవీ వచ్చి MX ప్లేయర్ లో ఫ్రీగా అవైలబుల్ గా ఉంది. ఇంకా అమెజాన్ ప్రైమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నెంబర్ 2 లో ఉండేది ద ఆఫరింగ్. 2022 లో రిలీజ్ అయింది. ఒకతను ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఉండే ఒక కమ్యూనిటీకి వెళ్తాడు. వాడితో పాటు వాడు ప్రెగ్నెంట్ వైఫ్ కూడా వాడితో వెళ్తది. వాళ్ళు వచ్చేసి అతని ఫాదర్ ది ఒక ఫ్యూనరల్ హోమ్ ఉంటుంది. అక్కడ విజిట్ చేస్తారు. కానీ అక్కడ అన్ఫార్చునేట్ గా ఒక డీమన్ ని రిలీజ్ చేస్తారు. ఆ డీమన్ వచ్చేసి బేబీస్ ని హంట్ చేస్తది. సో దాని తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. గైస్, ఈ మూవీలో అయితే చాలా హారర్ సీన్స్ ఉంటాయి. సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా దయ్యం వచ్చే సీన్స్ అన్ని చాలానే భయపెడతది. స్టోరీ ఏం పెద్దగా ఉండదు, అయినా కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. మీరు ఒక ఇంటెన్స్ డీమన్ హారర్ మూవీస్ చూసే వాళ్ళైతే మీకు ఈ మూవీ పక్కా సూట్ అవుతుంది. తప్పకుండా మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఇంకా అడల్ట్ సీన్స్ అయితే అసలు ఏం ఉండదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక ప్యూర్ హారర్ మూవీ అయితే స్టార్టింగ్ 20 minutes తర్వాత మీరు చాలా కనెక్ట్ అయిపోతారు. ఆ వరల్డ్ లోకి అలా వెళ్ళిపోతారు. మీకు ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా భయం వేస్తుంది. అలోన్ గా మాత్రం చూడకండి. మళ్ళీ నెంబర్ 3 లో ఉండేది డే షిఫ్ట్. 2022 లో రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే వ్యాంపైర్ హారర్ మూవీ. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్. అంటే వ్యాంపైర్స్ ని హంట్ చేయడం ఇలాంటివి ఉంటాయి. ఈ మూవీలో ఆ మెయిన్ హీరో వచ్చేసి స్విమ్మింగ్ పూల్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. అదే సేమ్ టైమ్ లో వ్యాంపైర్స్ ని హంట్ చేసి వాటితో డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అని అన్ని వాళ్ళ కూతురు కోసమే చేస్తూ ఉంటాడు. ఆ టైంలో వచ్చేసి ఒక కమ్యూనిటీతో జాయిన్ అవుతాడు ఈ పని చేయడానికి. సో దాని తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ మూవీ అయితే చాలా ఫన్ గా వెళ్తుంది. కానీ అక్కడక్కడ ఆ వ్యాంపైర్ హారర్ సీన్స్ అన్ని చాలానే ఉంటాయి. మీరు హారర్ ఇంకా యాక్షన్ మిక్స్డ్ చూడాలంటే ఈ మూవీ మీకోసం. స్టోరీ మాత్రం డీప్ గా ఏం ఉండదు, కానీ ఒక ట్విస్ట్ ఉంటది మూవీలో. అడల్ట్ సీన్స్ కి వస్తే చాలా మైల్డ్ గా ఉంటది. ఇంకా బ్యాడ్ లాంగ్వేజ్ అన్ని చాలానే ఉంటాయి. సో ఫ్యామిలీకి అయితే అసలు సూట్ కాదు అనుకుంటున్నా. మూవీ స్టార్ట్ అయిన ఒక 10 minutes కే మూవీలో కనెక్ట్ అయిపోతారు. దాని తర్వాత చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది మూవీ. మీకు ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ట్రై చేయండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ నెంబర్ 4 లో ఉండేది ద వాటికన్ టేప్స్. 2015 లో రిలీజ్ అయింది. ఆంజెలినా అనే ఒక మెయిన్ లీడ్ ఉంటది. తను ఒక యాక్సిడెంట్ తర్వాత చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అంటే వాయిస్ చేంజ్ అవడం, ఏదేదో హారర్ థింగ్స్ చూడడం అలాంటివి. దాని తర్వాత తనకి తెలుస్తుంది తన లోపల డీమన్ దూరిండాది అనేసి. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. గైస్, ఈ మూవీ అయితే ఒక ప్యూర్ హారర్ మూవీ. మీరు ఒక రూటెడ్ హారర్ డీమన్ మూవీ చూడాలంటే ఈ మూవీ మీకోసం. స్టార్టింగ్ అయితే కొంచెం స్లోగా వెళ్తుంది. అంటే స్టోరీ బిల్డప్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత సెకండ్ హాఫ్ నుంచి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. చాలా ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి, కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ పెట్టింటారు. ఇంకా హారర్ సీన్స్ అయితే చాలానే ఉంటాయి. మీకు ఒక క్లాసిక్ హారర్ మూవీ చూసిన ఒక ఫీల్ వస్తుంది. అడల్ట్ సీన్స్ అయితే ఏమి ఉండవు, మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ మూవీ మాత్రం చాలా డార్క్ ఇంకా స్కేరీగా ఉంటుంది. అది కొంచెం మేబీ డిస్టర్బింగ్ గా ఉండొచ్చు ఏమో. మీకు ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో ఉంది. మీ హారర్ మూవీస్ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. మళ్ళీ నెంబర్ 5 లో ఉండేది ద ఫ్రీ ఫాల్. 2021 లో రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీకి అయితే అస్సలు సూట్ కాదు. మీరు కావాలంటే ఈ పార్ట్ స్కిప్ చేసేవచ్చు. సారా అనే ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసి మళ్ళీ బతుకుతుంది. కానీ తనకైతే మెమరీ లాస్ అయిపోయి ఉంటుంది. తన చుట్టూరు ఉండే ఏది కూడా తనకి జ్ఞాపకం ఉండదు. ఇంకా తన చుట్టూరు కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ తనకి కొత్తగా కన్ఫ్యూజింగ్ గా ఉంటది. వెళ్తూ వెళ్తూ చాలా హారర్ సీన్స్ జరగడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏమైంది అనేదే స్టోరీ. ఈ మూవీ అయితే మీరు లాస్ట్ మినిట్ వరకు అసలు ఏం జరుగుతుంది అని థింకింగ్ లోనే ఉంటారు. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. కొంచెం స్లోగా ఉన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు ఒక డార్క్ మిస్టరీ హారర్ మూవీ చూడాలంటే ఈ మూవీ మీకోసం. మళ్ళీ చెప్తున్నా, అలోన్ గా చూడండి, ఫ్యామిలీతో చూడొద్దు. చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. క్లైమాక్స్ చాలానే బాగుంటది. మీకు ఈ మూవీ అయితే MX ప్లేయర్ లో ఫ్రీగానే అవైలబుల్ గా ఉంది. మన లిస్ట్ లో నెంబర్ 6 లో ఉండేది P2.
2007లో రిలీజ్ అయింది. గైస్ ఇది ఒక వన్ నైట్ లో జరిగే స్టోరీ. హారర్ అంటే దయ్యం అలాంటివి ఏముండదు, అయినా కూడా కొన్ని సీన్స్ చాలా భయపడుతుంది. అంజలినా అనే ఒక అమ్మాయి ఉంటది. తను క్రిస్మస్ ఈవ్ అప్పుడు ఆఫీస్ లో లేట్ గా పనిచేసి ఇంటికి వెళ్ళాలని బేస్మెంట్ పార్కింగ్ కి వెళ్తది. కానీ అక్కడ ఇరుక్కుపోతది, ఎవరో తన్ని ట్రాప్ చేసేస్తారు. సో తన్ని ఎవరు ట్రాప్ చేసినారు, అలా ట్రాప్ చేసి ఆ అమ్మాయి నుంచి వీళ్ళకి ఏం కావాలి, తర్వాత ఎండ్ లో ఏం జరిగింది అనేదే మూవీ. ఈ మూవీ వన్ నైట్ లో జరగడం వల్ల చాలా హుక్ అయిపోతారు మూవీకి. అంటే సీన్ బై సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ బిల్డ్ చేస్తుంది. మీరు ఒక సర్వైవల్ హారర్ మూవీస్ చూసే వాళ్ళకైతే డెఫినెట్ గా నచ్చుతుంది. అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అవుతుంది, బట్ స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లే బాగుండడం వల్ల హుక్ అయిపోతారు. ఆ అమ్మాయి వచ్చి అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి కొన్ని విషయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఆయన్ని కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీలో అడల్ట్ సీన్స్ అయితే చాలా ఉంటాయి, చాలా రెఫరెన్స్ ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడడం స్కిప్ చేసేయండి. మీకు ఈ మూవీ అయితే MX ప్లేయర్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. మన లిస్ట్ లో నెంబర్ 7 లో ఉండేది బ్యాగ్ మ్యాన్. 2024 లో రిలీజ్ అయింది. గైస్ ఇదైతే ఒక డార్క్ హారర్ మూవీ. బ్యాగ్ మ్యాన్ అంటే ఒక ఫ్యాంటసీ గోస్ట్ అన్నమాట. ఏంటంటే వాడి దగ్గర ఒక బ్యాగ్ ఉంటది. ఎవరెవరికి గిల్టీ సీక్రెట్స్ ఉంటాయో వాళ్ళని ఆ బ్యాగ్ లోపల వేసుకొని తీసుకెళ్లిపోతాడు అనమాట. ఈ మూవీలో అయితే నో లాజిక్ సీన్స్ చాలానే ఉంటాయి. అంటే వాళ్ళ ఒక ఇమాజినేషన్ వరల్డ్ ఇంకా క్యారెక్టర్స్ ని పెట్టింటారు. కుర్రాడు ఉంటాడు, తను చిన్నప్పుడు ఆ బ్యాగ్ మ్యాన్ ని చూసింటాడు. చాలా ఇయర్స్ తర్వాత ఆ బ్యాగ్ మ్యాన్ వీడిని తీసుకెళ్ళడానికి వస్తాడు. సో దాని తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ మూవీ అయితే స్టార్టింగ్ ఒక 20 minutes ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మిడిల్ లో కొంచెం స్లో అవుతుంది, బట్ క్లైమాక్స్ లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. చాలా స్కేరీ జంప్ కట్ సీన్స్ ఏం ఉండవు, కానీ ఆ బ్యాగ్ మ్యాన్ వచ్చే సీన్స్ అన్ని చాలానే భయపెడుతుంది. ఇంకా అడల్ట్ సీన్స్ అయితే ఏం ఉండవు, ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే చాలా బ్రూటల్ ఇంకా డిస్టర్బింగ్ సీన్స్ అయితే చాలానే ఉంటాయి. ఒక క్లాసిక్ హారర్ మూవీ చూసిన ఫీల్ అయితే వస్తుంది. చాలా మందికి అయితే క్లైమాక్స్ నచ్చదు, బట్ ఈ మూవీకి వచ్చేసి అదే ఒక ప్రాపర్ క్లైమాక్స్ అన్నమాట. మీకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఫైనల్ గా మన లిస్ట్ లో నెంబర్ 8 లో ఉండేది 32 మలసానా స్ట్రీట్. 2020 లో రిలీజ్ అయింది. ఈ మూవీలో అయితే చాలా హారర్ సీన్స్ ఉంటాయి. ఇంకా సౌండ్ ఇంకా విజువల్స్ తో చాలానే భయపడతారు. ఒక ఫ్యామిలీ వచ్చి ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. అక్కడ ఉన్నప్పుడు ఏదో సౌండ్స్ రావడం, ఇంకా భయంకరమైన విజువల్స్ చూడడం. దాని తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇల్లు వచ్చేసి ఒక హాంటెడ్ ప్లేస్ అని. అక్కడ ఒక ఓల్డ్ ఉమెన్ దెయ్యం ఉంటది. ఆ దెయ్యంకి అయితే రివెంజ్ కావాలి. సో దాని తర్వాత ఏం జరిగింది, ఈ ఫ్యామిలీ సేఫ్ గా ఉన్నారా, అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ. గైజ్ ఈ మూవీ అయితే చాలా భయపడుతుంది. ఆ సౌండ్స్ ఇంకా విజువల్స్ అన్ని చాలానే స్కేరీగా ఉంటుంది. అంటే మీరు చాలా ఎక్కువ హారర్ మూవీస్ చూసే వాళ్ళైతే మీకు ఈ మూవీ డెఫినెట్ గా నచ్చుతుంది. స్టోరీ అయితే ఎక్కడో చూసినట్లే ఉంటది, బట్ హారర్ ఎలిమెంట్స్ విజువల్స్ అన్ని చాలా బాగుండడం వల్ల ఇంకా మూవీలో అయితే అడల్ట్ సీన్స్ అన్ని ఏమి ఉండవు, మొత్తం హారర్ పైనే ఫోకస్ చేసింటారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. మీకు ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకా ఫ్రీగా చూడాలంటే ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. సో ఇది గైస్ ఇవాల్టి హారర్ మూవీస్ లిస్ట్ అన్నమాట. ఇంకో వీడియోలో ఇంకో బెస్ట్ మూవీస్ లిస్ట్ తో వస్తా. సీ యు ఆల్.